గుట్టు పెట్టుకుందామని అర్ధంటే అర్ధగంట మాట్లాడతాం. శ్రీ ఆదిశంకరాచార్య భగవన్నామ సంకీర్తన మండలి ఆధ్వర్యంలో కోటి కుంకుమార్చన సంకల్పం చేశాం. ఆ కోటి కుంకుమార్చనలో భాగంగా మనం ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకుంటాం. కోటి కుంకుమ అంటే ఎంతమంది చేయాలి? 10,000 మంది చేయాలి. ఎంతమంది అమ్మా? 10,000 మంది చేస్తే చేసిన వాళ్ళు మళ్ళీ చేయొచ్చు, కానీ 10,000 సార్లు ఇట్లా చేయాలి. అయితే కోటి కుంకుమార్చన సుసంపన్నం అవుతుంది. అట్లా ఇప్పటి వరకు ఈరోజు ఎంతమంది అయినారో తెలియదు, కానీ మాకు ఇప్పుడు మా దగ్గర ఉన్న లెక్క ప్రకారం 85,50,000 మంది 50,000 కుంకుమార్చన పూర్తి చేసి ఉన్నాం. ఇంకా దగ్గరికి అమ్మవారి అనుగ్రహంతోనే ఆమె అనుకుంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చాం. ఆమె చేయించుకుంటుంది కాబట్టి అట్లా అమ్మవారి కుంకుమార్చన చాలా విశేషమైంది. మన సుహాసిని సౌభాగ్యవతులు. ఎందుకంటే ఈ కుంకుమార్చన అమ్మ పాదాలను బట్టి అర్చించేది కేవలం మానవ మాత్రం మనమే కాదు. ఫోటో చూశారు కదా, ఓ పక్క ఎవరున్నారు తెలుసా? తెలియదు కదా. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఓ పక్క లక్ష్మీ అమ్మవారు ఉంది, మరో పక్క సరస్వతి అమ్మవారు. వాళ్ళిద్దరూ ధనాన్ని ఇచ్చేవారు, జ్ఞానాన్ని ఇచ్చేవారు. అంతటి గొప్ప అమ్మలు కూడా ఏం చేస్తున్నారు? అమ్మ సేవలో తరిస్తున్నారు. అటువంటి అమ్మని మనం పూజించడం మనకు అవసరమా లేదా? అవసరం. చూడండి అమ్మ, పెద్ద ఇంద్రుడి యొక్క ప్రాణాలు రక్షించబడి తనకు సౌభాగ్యం ఉండాలని చెప్పి శచీదేవి ఆ అమ్మని పూజిస్తుంది. అట్లా అందరూ దేవగణాలందరూ లలితామ్మవారిని పూజించకుండా ఎవరు ఉండరు. ఎందుకంటే చెప్పా కదమ్మా, ఈ అమ్మ పరమశివుడికి ఒక్కడికి ఇల్లాలి, మిగతా వాళ్ళందరికీ తల్లే. ఆయనకు ఒక్కడికే కాళ్ళు మొక్కుతుంది, మిగతా వాళ్ళంతా ఈమెను ఆశ్రయించి ఉండేవాళ్ళు. అటువంటి గొప్పనైనటువంటి తల్లి పూజని మనము ఈరోజు అమ్మ మణిద్వీప వర్ణన పరిసమాప్తి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నిర్వహించుకున్నాము. చాలా విశేషము. చతుర్దశి శుక్రవారము. ఆమె యొక్క సంకల్పం చాలా గొప్పది కాబట్టి ఇంత పర్వకాలంలో మనము ఆమె చేసుకోవడం కాక మనకు కూడా ఈ పుణ్యాన్ని పంచుకుంటాం. అట్లా ఈ కుంకుమార్చన కార్యక్రమం ఎక్కడ వీలైతే అక్కడ ఎవరు పిలిస్తే వాళ్ళ ఇళ్లలో కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. చేస్తూ ఒక 2 విషయాలు, ధర్మానికి సంబంధించిన 4 విషయాలు మనం తెలుసుకోవాలమ్మా. ఎందుకంటే హోమ్ మినిస్టర్లంగా చేస్తున్నామంటే ఆ అమ్మని రోజు 100 సార్లు అవమానిస్తున్నాం. ఏమని? మమ్మీ అని చెప్పి. చూడండి అమ్మా, అమ్మలందరికీ మనవి, మీ ఇళ్ళల్లో మమ్మీని మానుకోవాలి. సరేనమ్మా? పూజ చేస్తారు కదా, చేస్తారా లేకపోతే అంతేనా? మానుకుంటే మీకు మంచిది, మీ పిల్లల భవిష్యత్తుకు మంచిది. మమ్మీ అంటే చచ్చిందానా, డాడీ అంటే గాడిద కంటే హీనమైన వాడా, చచ్చినవాడా అని అన్న. బాలవాక్కు బ్రహ్మవాక్కు. చూడండమ్మా, మీరు ఖచ్చితంగా మానుకోవాలి మమ్మీ డాడీ. ఎంత ఘోరమైనటువంటిదంటే అంత ఘోరం. మీరు చూడండి అమ్మా, ఇంగ్లీష్లో అమ్మని ఏమంటారమ్మా? ఇంగ్లీష్లో ఏమంటారు అమ్మని? బాబు నింపలేదు ఎవరు? మదరు. నాన్నని ఫాదర్. మమ్మీ డాడీ ఏ భాష అమ్మా? ఇగో మన హిందువులందరినీ ఊచకోత పోయడానికి, మన సాంప్రదాయాలను, ఆచారాలను, మన ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి వచ్చినటువంటి భాష మమ్మీ డాడీ భాష. అమ్మ, నీరు లేకుండా మనం ఉండగలుగుతామమ్మా. నీరు ఉంటేనే కదా ధర్మము, పూజ, స్నానం కూడా చాలా గొప్పది. స్నానం వల్ల రోజు మనం స్నానం చేయడం వల్ల చాలా గొప్ప అనేటువంటి ఫలాలు వస్తాయి మనకు. స్నానం కూడా చాలా గొప్పది. ఏదో మనకు తెలియకుండా చేస్తున్నాం కానీ ఆ ఫలం వస్తుంది మనకి.